హాయ్. సండే స్పెషల్ ప్రోగ్రామ్కి మీ అందరికీ సండే స్పెషల్ ప్రోగ్రాం చూస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. తర్వాత మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి దసరా శుభాకాంక్షలు. అయితే ప్రతి సండే స్టాక్ మార్కెట్ మానేసి జనరల్ టాపిక్ మీద మాట్లాడుతూ ఉన్నాను నేను. అయితే నంబర్ ఆఫ్ వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయి. స్టాక్ మార్కెట్ వ్యూస్ కంటే కూడా ఇందులో వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయి, కానీ మరీ అంత తక్కువ రావటం లేదు. దాంతో నేను కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత కొంతమంది కాదు, చాలామంది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఈ సండే క్లాసుల గురించి రిఫరెన్స్ ఇవ్వటం. ఈరోజు ఉదయం కూడా మా ప్లాటినం మిత్రులు ఒక ఆయన ఫోన్ చేస్తే క్యాజువల్గా చెప్తున్నాడు, మొత్తం మా కుటుంబం అంతా మీ ఫ్యాన్స్ అయిపోయారండి. ఇంతకుముందు స్టాక్ మార్కెట్ నేను ఒక్కడనే చూసామండి, ఇప్పుడు మీ సండే ప్రోగ్రాం మా ఇంట్లో వాళ్ళందరూ చూస్తున్నారు. నాకు చాలా ఆనందం కలిగింది. సో అందువల్ల ఏంటంటే దసరా అయినప్పటికి కూడాను సండే క్లాసు నేను చెప్పాలి అని అనుకుని డిసైడ్ చేసుకున్నాను. అందుకని ఈ సండే స్పెషల్ కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఇందులో నేను స్టాక్ మార్కెట్ గురించి ఏమాత్రం మాట్లాడబోవటం లేదు కాబట్టి, ఇది జనరల్ టాక్ కాబట్టి దయచేసి స్టాక్ మార్కెట్ అని ఎవరైతే అనుకుని ఓపెన్ చేసి చూడబోతున్నారో వారు ఈ వీడియో చూడనక్కర్లేదు. ఏంటి ఈరోజు నేను మాట్లాడతానంటే, వాట్ ఈజ్ సక్సెస్? హౌ డు యూ మెజర్ ఇట్? డిఫైన్ అన్న పదం వాడను నేను. ఎలా మెజర్ చేస్తాం? డెఫినేషన్ కాదు, సక్సెస్కి డెఫినేషన్స్, సక్సెస్కి ఉన్నన్ని డెఫినేషన్స్ నాకు తెలిసి మరే పదానికి కూడా ఉండుండవు ఈ ప్రపంచంలో. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ డిఫైన్ సక్సెస్ ఇన్ డిఫరెంట్ వేస్. బట్ సక్సెస్ ఈజ్ సబ్జెక్టివ్. సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఏ డెస్టినేషన్ అని ఒక ఆయన అంటాడు. సక్సెస్ లివింగ్ ఈచ్ మూమెంట్ ఆఫ్ లైఫ్ విత్ లవ్ ఈ సక్సెస్ అని ఇంకొక ఆయన అంటాడు. లివింగ్ అప్ టు ది ఫుల్ పొటెన్షియల్ ఈ సక్సెస్ అని ఇంకొక ఆయన అంటాడు. ఫుల్ పొటెన్షియల్ అంటే ఇట్లా తీసుకున్నట్లయితే సక్సెస్కి చాలామంది చాలా రకాలుగా డెఫినేషన్స్ ఇచ్చారు. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తున్నాడు ఒక అబ్బాయి, ఏమైనా కానీ డాక్టర్ చదివేయాలని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా గట్టిగా డాక్టర్ కావాలి, ఏమైనా కానీ డాక్టర్ చేయాలని. ఆ అబ్బాయి ఎంట్రన్స్ పాస్ అయిపోతాడు. మంచి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇట్ ఈజ్ ఎ సక్సెస్. ఎస్, అదేదో యురేకా అంటాడు కదా ఆయన. యాపిల్ పైనుంచి కింద పడినప్పుడు ఎందుకు పడిందని చూసి యురేకా అంటాడు ఆయన. న్యూటనేనా? అది సక్సెస్. అంటే ఒక పరీక్ష పాస్ అవటం, కావాలనుకున్న సాధించడం. తర్వాత ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు, వాళ్ళకి ఫైనల్గా పెళ్ళి అవుతుంది. అది సక్సెస్, విజయవంతమైంది అంటారు. అది సక్సెస్. ఇట్లా సక్సెస్ని డిఫైన్ చేసుకుంటూ పోతే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తారు ఎవరో, ఆ వ్యాపారంలో రాణిస్తారు, డబ్బులు సంపాదిస్తారు. ఎస్, ఇట్ ఈజ్ సక్సెస్. పాలిటిక్స్ లెవెల్లో ఎంటర్ అవుతారు, పాలిటిక్స్లో టాప్ లెవెల్కి వెళ్తారు, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మంచి పాపులారిటీ వస్తుంది. పాలిటిక్స్లో పాపులారిటీ రాకపోతే ఎక్కడ వస్తుంది? పాలిటిక్స్లోనే వస్తుంది. మంచి పాపులారిటీ కావచ్చు, బ్యాడ్ పాపులారిటీ కావచ్చు. పాపులారిటీ అంటే వస్తుంది.
దట్ ఈజ్ సక్సెస్. దెన్ వాట్ ఈజ్ సక్సెస్? హౌ డు యూ డిఫైన్ సక్సెస్? నాకు ఎవరో ఒక ఆయన చెప్పిన డెఫినేషను ఇప్పటికీ వింతగా అనిపిస్తుంది. సక్సెస్ డెఫినేషన్, ఆ డెఫినేషన్ చెప్తాను చూడండి. సక్సెస్ను హ్యాపీనెస్ రెండింటినీ కలిపి చెప్పేస్తాడు ఆయన. అమ్మాయి అబ్బాయి నాకు గుర్తులేదు, చెప్తారు. గెట్టింగ్ వాట్ యూ గో ఆఫ్టర్ ఈజ్ సక్సెస్. చూడండి ఒకసారి. గెట్టింగ్ వాట్ యు గో ఆఫ్టర్ ఈజ్ సక్సెస్. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, దేనెమ్మటైతే పడుతున్నావో, దేన్నైతే పర్సూ చేస్తున్నావో అది చేతికి అందితే నువ్వు సక్సెస్ అని. చూసారా? అంటే ఎంబీబీఎస్లో సీట్ రావాలి అని కుస్తీ పట్టడం, ఎంబీబీఎస్ సీట్ రావటం సక్సెస్. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకోవటం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోగలగటం సక్సెస్. నేను కారు కొని తీరాల్సిందే అని శబ్దం పట్టి ఫైనల్గా సక్సెస్ఫుల్గా, అంటే ఫైనల్గా కారు కొనుక్కుంటాడు. ఎస్, సక్సెస్. ఏంటి సక్సెస్ అంటే నేను కారు కొనుక్కోగలిగాను అని. ఏదైనా ఒక ఎయిమ్ పెట్టుకుని ఏదైనా ఒకటి సాధించాలనుకుని అది సాధిస్తే దాన్ని సక్సెస్ అంటాము. అది అట్లా ఆ సెన్స్లో అనమాట. సో గెట్టింగ్ వాట్ యు గో ఆఫ్టర్ ఈజ్ సక్సెస్. వాట్ యు గో ఆఫ్టర్, ఏదైతే కావాలని వెంట పరుగులు పెడుతున్నావో అది నీకు దక్కినప్పుడు అది సక్సెస్ అని. ఎంజాయింగ్ వైల్ గెట్టింగ్ ఇట్ ఈజ్ హ్యాపీనెస్. ఇది చూడండి, ఇది వింతగా ఉంది. కావాలనుకున్నది సాధించితే అది సక్సెస్. అది కావాలనుకున్నది సాధించే మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు అదే హ్యాపీనెస్. ఆ స్టేటు వీఆర్ గెటింగ్ ఇట్, ఆ ప్రాసెస్సే హ్యాపీనెస్ అంట. ఎస్, బాగా ప్రిపేర్ అయ్యాను, బాగా రాశాను, ఎస్ రిజల్ట్ వచ్చింది. ఈ ప్రాసెస్ ఉంది కదా, ప్రిపరేషను, ప్రిపేర్ అవ్వటం, తర్వాత బాగా ఎంట్రన్స్ టెస్ట్ రాయటం, బాగా రాయటం, ఫైనలీ రిజల్ట్ తెచ్చుకోవటం. ఎంజాయింగ్ వైల్ గెటింగ్ ఇట్ ఈజ్ హ్యాపీనెస్. బాగుంది కదా? బట్ సక్సెస్ అంటే నేనేమనుకుంటున్నానంటే, వాట్ ఈజ్ సక్సెస్ రియలీ? మ్యాన్స్ ఇటర్నల్ క్వెస్ట్ అని అంత ఎక్కువగా వెళ్ళక్కర్లేదు అనుకోండి. సక్సెస్ అంటే సక్సెస్ అంటూ ఏమీ లేదు. సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, కరెక్టే. ఇది డెస్టినేషన్ కాదు, అది కరెక్టే. ఈ డెఫినేషన్ మాత్రం కరెక్టే. నిజంగా సక్సెస్ అంటూ, రియల్గా సక్సెస్ అంటూ ఏమీ లేదు. సక్సెస్కి ఫార్ములా అంటూ ఏమీ లేదు. మనిషి పుడతాడు, పుట్టటం, చావటం, ఈ రెండు ఉంటాయి కదా. పుట్టిన ప్రతివాడు, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వాడికి జన్మము తప్పదు. అట్లా భగవద్గీతలలో గురించి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఘంటసాల వారు చెప్తారు భగవద్గీత. అసలు ఘంటసాల గారి భగవద్గీత అది ఎట్లా అంటే, ఆయన ఎంత చక్కగా, అది ఎట్లా చెప్పాలి నాకు అర్థం కాదు. అది వింటుంటే ఏదో అయిపోతాం. అంత చక్కగా, అంత బాగా. ఆయన వాయిస్ కూడా అలాంటిది, వజ్రం లాంటి వాయిస్. అవకాశం ఉంటే ఖచ్చితంగా వినండి ఘంటసాల వారి భగవద్గీత. జాతస్య హి ధ్రువో మరణం, అట్లా మొదలు పెడతారు ఆయన. సో అట్లాగే పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోతాడు, అంతవరకు కరెక్టే.
పుట్టటం చావటం మధ్యన జరిగేటటువంటి ప్రాసెస్, దట్ ఈజ్ లైఫ్, దట్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. పుట్టటమే సక్సెస్, చావటం అంతకన్నా సక్సెస్. ఇన్ బిట్వీన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ సక్సెస్. ఏంటి సక్సెస్కి డెఫినేషన్ వెతకటం? ఒక్కోసారి కష్టాలు, ఒక్కోసారి బాధలు, ఒక్కోసారి ఆనందం, తీపి చేదులాగా కష్టాలు సుఖాలు, కష్టాల సుఖాల మేళవింపే లైఫ్, సుఖదుఖాలు మేళవింపే లైఫ్. కభీ ఖుషి కభీ గమ్ అంటారు కదా, ఇదంతే పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే అక్కడ ఏది సక్సెస్? ఇప్పుడు ఎంబీఎస్ సీట్ రావటం సక్సెస్ అయితే, ఎంబీఎస్లో సీటు తెచ్చుకుని ఆ ఎంబీఎస్ చదివి ఆ ఎంబీఎస్ చదివిన ఒక అమ్మాయిని చేసుకుని జీవితం దుర్భరం చేసుకుంటాడు, దుర్భరమైన పరిస్థితుల్లో చచ్చిపోతాడు. ఊరికే హైపోథెటికల్గా చెప్తున్నాను. ఎంబీఎస్ అదే ఎంబీబీఎస్లో ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవటం సక్సెస్, పర్టికులర్ మంచి కాలేజీలో జాయిన్ అవ్వటం సక్సెస్. అయితే ఆ మంచి కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయితో పరిచయం కావటం, మరి అది సక్సెస్గానే కనబడుతుంది, సక్సెసే. ఆ అమ్మాయి కూడా ఎంబీబీఎస్ఏ, ఆ అమ్మాయి కూడా డాక్టరే, వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, అది సక్సెసే. ఆ అమ్మాయి వల్ల ఇతని బ్రతుకు నరకమైపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. లెట్ అస్ సే స్టోరీ, ఇదేం రియల్ స్టోరీ కాదులేండి. ఆ అమ్మాయి వల్లే, ఆ అమ్మాయి లైఫ్ స్టైల్ వల్ల, ఆ అమ్మాయి పెట్టిన కష్టాల వల్ల, లేదా ఆ అమ్మాయి తాలూకు ప్రవర్తన వల్ల పిచ్చివాడైపోయి ఏదో అయిపోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు చిన్న వయసులోనే. ఇది ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవటం సక్సెసా? అదే ఆ కాలేజీలో జాయిన్ అవ్వటం, పెద్ద కాలేజీలో జాయిన్ అవ్వటం సక్సెసా? తర్వాత ఆ అమ్మాయితో పరిచయం కావటం సక్సెసా? మంచి రిచ్ అమ్మాయి, వెరీ రిచ్ పర్సన్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా సక్సెసేగా, అక్కడి వరకు సక్సెసేగా. మరి ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అది సక్సెసా ఫెయిల్యూరా? బట్ యాజ్ ఎ హోల్ ఏంటి లైఫ్? అసలు ఎంబీబీఎస్ చదవకపోతే ఇంకోలా ఉండేదేమో, ఈ అమ్మాయి పరిచయం అయి ఉండేది కాదేమో, పెళ్లి చేసుకునేవాడు కాదేమో, ఈ బాధలు దుర్భర పరిస్థితులు వచ్చేవి కాదేమో, ఆత్మహత్య ఉండేది కాదేమో, ఇంట్లో వాళ్ళందరికీ షాప్ పెట్టినట్టేగా. ఇంత చదివాడు, చదివించాము, డాక్టర్ అయ్యాడు, అలా అయ్యాడు, ఇలా అయ్యాడు, చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడని అంటే తల్లిదండ్రి బతికుండగానే కొడుకు చావు చూడటం, బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ మనస్తాపం కలిగించాడు ఆత్మహత్య చేసుకుని. అంటే అది సక్సెసా ఫెయిల్యూరా? సో సక్సెస్ని ఒక ఈవెంట్గా తీసుకుంటే, ఒక ఈవెంట్ సక్సెస్ కావచ్చు, నెక్స్ట్ ఈవెంట్ దానికి అనుబంధంగా ఉన్న మరొక ఈవెంట్ ఫెయిల్యూర్ కావచ్చు. కాబట్టి సక్సెస్ని అట్లా ఈ ఫిజికల్ వరల్డ్లో మనం అచీవ్ చేస్తున్నటువంటివి, ఇప్పుడు 1,00,000 చందాదారులు, 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి మన వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్కి, అది సక్సెస్. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ రావడం ఒక సక్సెస్, ఒక మైల్ స్టోన్. అదేంటి సక్సెస్? ఇట్లా దైనందిన జీవితంలో మనం సాధించే విజయాలు కానీ, అచీవ్మెంట్స్ కానీ, వీటిల్ని సక్సెస్గా కొలుస్తాము, సక్సెస్గా తీసుకుంటాము. రియల్ సెన్స్లో సక్సెస్ అంటే అది కానే కాదు నా దృష్టిలో. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిఫైన్ వాట్ ఈజ్ సక్సెస్. సక్సెస్ ఇన్ ఏ రియల్ సెన్స్ అంటే ఏంటంటే ద పర్పస్ ఆఫ్ లైఫ్. చాలా జాగ్రత్తగా వినండి, నేను దసరా రోజున ప్రవచనం చెప్తున్నానని మాత్రం దయచేసి అనుకోకండి. అట్లా ఎవరైనా అనుకున్నట్లయితే దయచేసి ఇంక చూడకండి ఇది. ఎందుకంటే మీకు అలాంటి భావన కలిగిందంటే ఇది మీకు ఉపయోగపడదు. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఇట్ ఈస్ ఓన్లీ ఎ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ యూ. ద పర్పస్ ఆఫ్ లైఫ్, దెర్ ఈజ్ ఎ పర్పస్ ఆఫ్ లైఫ్. ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ని అర్థం చేసుకుని ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్, ప్రకృతి ధర్మాలు అలా అంటాం కదా,
ప్రకృతి ధర్మాలు అనండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్ అనండి, వీటిని అర్థం చేసుకుని వీటిని అనుగుణంగా బతికి చావటం, అది సక్సెస్ అంటే. లివింగ్ ఇన్ కాన్సనెన్స్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్ ఆర్ ది లాస్ ఆఫ్ నేచర్. అంటే మన లైఫ్ స్టైలు, మన లైఫ్ తాలూకు యాక్టివిటీ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్కి అనుగుణంగా, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి ధర్మాలు, ప్రకృతికున్నటువంటి సిద్ధాంతాలు, వాటికి అనుగుణంగా మనం బ్రతకగలిగితే దట్ ఈస్ సక్సెస్. హౌ యు ఆర్ లివింగ్, వాట్ యువర్ ప్రాక్టికల్ లైఫ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. హౌ రిచ్ యు ఆర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. హౌ పూర్ యు ఆర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. హౌ వెల్ ఎడ్యుకేటెడ్ యు ఆర్ నాట్ ఇంపార్టెంట్. అసలు మనకున్నటువంటి స్టేటస్సు, క్వాలిఫికేషను, ఆస్తి, అంతస్తు ఇవన్నీ కూడా ఇర్రెలవెంటే. We are a part of this universe, and the environment in which we are born and brought up has its own set of principles. ఆ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఏంటో అర్థం చేసుకుని ఆ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మనం బ్రతుకుతున్నామా, వ్యతిరేకంగా వెళ్తున్నామా, గోయింగ్ అగెనిస్ట్ ది నేచర్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్, గోయింగ్ అగెనిస్ట్ ది నేచర్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్, or going in harmony, living in harmony with the nature. When you live in harmony with nature, you are successful. అంటే ఏంటంటే మన భూమి మీద పుట్టాము అంటే there is some purpose. అది అర్థం చేసుకోలేకపోతే, దానికి అనుగుణంగా మనం ఉండలేకపోతే, సో వీఆర్ ఎ ఫెయిల్యూర్, నో మ్యాటర్ హౌ రిచ్ వీఆర్. ఒక వ్యక్తికి కొన్ని వేల ఎకరాల భూమి ఉండొచ్చు, కొన్ని వేల కోట్లు, వందల కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ అది సక్సెస్ కాదు. అంటే అన్ని వందల కోట్లు, వేల కోట్లు ధర్మబద్ధంగా, పద్ధతిగా వ్యాపారం చేసి తనకున్న శక్తియుక్తులను ఉపయోగించి సంపాదిస్తే అది తప్పేం కాదు. అలా కాకుండా అవుట్ ఆఫ్ ది వే ఎలాగైనా డబ్బులు సంపాదిస్తే అది దట్స్ ఎ ఫెయిల్యూర్. సక్సెస్కి అంటే ధనార్జన, ఎక్కువ డబ్బులు ఉండటం సక్సెస్ కాదు. అది అలా కనపడుతుంది. హీ ఈజ్ వెరీ గ్రేట్, హీ బికేమ్ ద రిచెస్ట్ పర్సన్, ఆర్ హీ ఈజ్ దిస్ వే దట్ వే అని. కానీ ఏ ఆస్తి, అంతస్తు, బిల్డింగులు, వేల ఎకరాలు, వందల ఎకరాలు లేకుండా మదర్ తెరీసా ఎలా బ్రతికిందండి? మదర్ తెరీసా వీళ్ళని వందల వేల కోట్లు సంపాదించి దాచిపెట్టుకునే వాళ్ళకంటే కూడా ఒక్క రూపాయి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా, బ్రతికినటువంటి మదర్ తెరీసా, షీ వాజ్ ద రిచెస్ట్ పర్సన్, షీ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. అంటే ఇట్ మే లుక్ ఫిలసాఫికల్ కలరింగు దీనికి కనిపించవచ్చు, కానీ చెప్తున్నాను చూడండి, ఈరోజు దసరా కూడా చాలా చాలా మంచి రోజు. అధర్మాన్ని జయించి ధర్మాన్ని నిలబెట్టే రోజు ఏదో చాలా చెప్తారు కదా, బట్ ప్రాక్టికల్గా నేచర్ని అర్థం చేసుకోవటం అంటే ఏంటి, లాస్ ఆఫ్ నేచర్ అంటే ఏంటి. అగైన్ లాస్ట్ వీక్ బ్యాలెన్సింగ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతున్నాను కదా. నేచర్లో ప్రతిదీ బ్యాలెన్స్ అవుతుంది, గమనించారా? ఇప్పుడు కాదు, సిన్స్ టైమ్స్ ఇమ్మెమోరియల్. డైనోసార్స్ ఇంకా అంతకుముందు భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే ప్రతిదీ బ్యాలెన్స్ అయింది, అవుతూ వస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు,
సముద్రంలో ఉప్పు నీరు, మంచినీరు అయితే ఎలా ఉండేదో తెలియదు, కానీ ఉప్పు నీరు నీటి ఆవిరి పైకి వెళుతుంది. ఆ నీటి ఆవిరి పైకి వెళ్ళటం వల్ల వర్షాలు కురుస్తాయి. భూమిలో ఎగుడు దిగుళ్ళు ఉండటం వల్ల పల్ల ప్రాంతాల్లో నీరు నిలుస్తుంది, నీరు ప్రవహిస్తుంది, నదులు ఏర్పడతాయి. ఆ నదులు జీవాధారం, జీవజలానికి, అంటే మనుషులకి, జంతువులకి, పక్షులకి. తర్వాత వాటి వల్ల చెట్లు, ఎన్వైరన్మెంట్, చెట్లు పుడతాయి. ఆ చెట్లు పళ్ళు ఫలాలు అన్నీ మనిషికి, జంతుజాలానికి, సమస్త జీవచరాలకి కావలసినటువంటి ఔషధులు, ఆహారాలు, ఉత్పత్తులు అన్నీ అందిస్తాయి. చెట్టు చేమ మొక్క మూడు. అవి వాటిని బేస్ చేసుకుని జంతువులు, పక్షులు, మనుషులు, సకల జీవరాశులు ఈ నీరు, ఈ గాలి, చూసారా, ఈ నీరు, గాలి, ఈ ఆహారం, ఇట్లా వెలుతురు, వీటన్నిటిని బేస్ చేసుకుని దే ఆర్ లివింగ్, అదర్వైజ్ దే కాంట్ లివ్. చూడండి, ప్రకృతిలో ప్రతిదీ ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి, సప్లిమెంటింగ్ ది ఎఫర్ట్ ఆఫ్ ఈచ్ అదర్. సన్ రేస్ లేకపోతే ఎలా ఉంటుంది, ఏమవుతుంది? లైటింగ్ ఎక్కడ ఉంటుంది? ఊహించండి, సన్ రేస్ లేకపోతే ఈ ప్రపంచం నడుస్తుందా? సముద్ర జలాలు లేకపోయినా నడవదండి. టోటల్గా డ్రై ల్యాండ్ అయితే మీకు వర్షాలు ఎలా పడతాయి? మొత్తం ల్యాండ్ పోర్షన్ అయితే, ఎర్త్లో నీరే లేకపోతే, సముద్రం లాంటి అది కూడా ఉప్పు నీరు. చూడండి, ఉప్పు నీరు కాకపోతే కూడా ఇబ్బందే. ఎవాపరేషను అంత ఈజీ కాదు కదా. ఉప్పు నీరు కాబట్టి ఎవాపరేషన్ ఎక్కువ. ఉప్పు నీటిని తీసుకుని ఆ సాల్ట్ కంటెంట్ని ఎరగొట్టేసేసి మంచినీటిని తిరిగిస్తాయి మేఘాలు. వాటిని న్యాచురల్గా ఆ ఉప్పు నీటిని తీసుకుని మంచినీటిని ఇస్తున్నాయి మేఘాలు. లేకపోతే పరిస్థితి ఏంటి? ఉప్పు నీరు తాగి బతకగలడా మనిషి? లేదు. మంచినీరు అయితేనే తాగలడు. మీరు చూడండి, నేచర్లో ప్రతిదీ కూడా, ఎక్కడ కబీర్ దాస్ అనుకుంటాను చెప్తాడు, చాలా గొప్ప చెప్తాడండి. వృక్ష కబహి ఫలన బఖై నదీన సంచయ్ నీర్ పరమారథకే కారణే సాధును ధరా శరీరని. అంటే వృక్షాలు, ఫలన బఖై, అవి పండించినటువంటి, అవి ప్రొడ్యూస్ చేసినటువంటి పళ్ళని అవి తినవు, తమ పళ్ళని తాను తినవు. నదీన సంచయ్ నీర్, నదులు ప్రవహిస్తాయే తప్ప ఒక చోట ఆగిపోయి నిలబెట్టుకో, నీళ్ళు నిలబెట్టుకో, నేను ఎవరికి ఇవ్వను దాచిపెట్టుకో. ఏం చేస్తాయి? వదిలేస్తాయి. స్రవంతి అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎంత దూరం ప్రవహిస్తుందో అంత దూరం అందరికీ, ఎంత దూరం ఎన్ని మైళ్ళు ప్రయాణిస్తే అన్ని మైళ్ళకి నీటి అవసరాలు తీరుస్తుంది నది. అలాగని ఒకచోట దాక్కుని ఉండదు, ఆగిపోయి. నదీన సంచయ్ నీర్ పరమారథకే కారణే సాధును ధరాశర్య. పరమార్థం అంటే ఇతరుల కోసమే మాత్రమే సాధువులు, అంటే సెయింట్స్ లివ్. సెయింట్స్ కమ్ టు ద ఎర్త్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది అదర్స్ అని. ఇక్కడ సెయింట్స్ అంటే సెయింట్స్కి సంబంధించింది మనకు కాదులే అని పక్కన పెట్టడానికి కాదు. మనం అందరం సెయింట్సే అర్థం చేసుకుంటే, ఇన్ ఏ రియల్ సెన్స్. ఎందుకంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీ సిస్టమ్ ఉంది, మ్యారేజ్, భార్య పిల్లలు. మనం భార్య పిల్లల కోసం ఎంత కష్టపడి, అంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళ కోసం ఇది పడుతుంటాం మన ఫ్యామిలీ కోసం. అలాగే ఫాదరు మదరు, లేదా పిల్లలు ఫాదర్ మదర్ కోసం కానీ, ఒకరి కోసం ఒకరు ఎందుకు అంత ఇచ్చేసుకుంటారు, చేస్తుంటారు? అది పరమార్థం కాదా? మనం మన పిల్లల గురించి ఎంతో శ్రద్ధ చూపించి వాళ్ళని పెంచి పెద్ద చేస్తామే, అది కాదా? తల్లిదండ్రులు పిల్లల్ని చూస్తారు కదా. అలాగే భార్య భర్త, భర్త భార్య, సిస్టర్సు బ్రదర్సు, ఇంకా ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఎంతో హెల్ప్ చేస్తుంటాడు. ఇలాగ రిలేటివ్స్కి మనం ఇదంతా చేయటం లేదా? పరమార్థం చేయటం లేదా? మన కోసమే చూస్తున్నామా? 100% నేను నా కోసమే బతుకుతానని ఎవరైనా ఉంటే ఆ మనిషి భూమికి భారమే. సో
హీ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్, ఈజ్ నాట్ లివింగ్ ఎట్లా చెప్పాలంటే ఎ లైఫ్ కన్సిస్టెంట్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్. వివేకానంద వారు చెప్తారు, మీరు వినే ఉంటారా, దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ అలైవ్. దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ అండ్ ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ అలైవ్. వీటి గురించి చాలాసార్లు చెప్పున్నట్టున్నాను, నేను రిపీట్ చేయనక్కర్లేదు. సో మనం నేచర్ తాలూకు ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకుని బ్రతుకుతున్నామా, లేకపోతే అగెనిస్ట్గా వెళుతున్నామా? అగెనిస్ట్గా వెళుతుంటే అది సక్సెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఓకే, డబ్బులు వస్తున్నాయి, అక్రమార్జన చేసి నిలబెట్టి హోర్డింగ్ చేసామనుకోండి మనీని, వీఆర్ గోయింగ్ అగెనిస్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్. యూనివర్స్, దేర్ షుడ్ బి ఫ్లో. కరెన్సీ అంటారు, అందుకే కరెంట్ అంటే ఏంటి, ఫ్లో. కరెన్సీ అంటే ఏంటంటే ఒకరి చేతుల నుంచి ఇంకొకరి చేతులకి ఫ్లో అవ్వాలని. మనం దాచిపెట్టుకుంటే ఎనపెట్లో 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లని గదంతా నింపేసేసి దాచిపెట్టుకుని ఎవరో వెళ్ళరు కదా, బందోబస్తు పెట్టి కాపలా పెట్టి రాత్రులు సరిగ్గా నిద్రపట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి గప్పుకుని చెక్ చేయడు కదా, రైడ్స్ జరగవు కదా అని బిక్కుమంటూ బతుకుతూ టెన్షన్ పడిపోవడం. మనం అంత డబ్బు హోర్డింగ్ చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ అగెనిస్ట్ ది నేచర్. వీఆర్ నాట్ అలౌవింగ్ ది కరెన్సీ టు ఫ్లో. డబ్బులు సంపాదించడం ఓకే, దాచిపెట్టుకోవటం ఓకే, కానీ మరింతగా అతిగా దాచిపెట్టుకోవడం నాట్ ఓకే. అంటే వీఆర్ నాట్ లివింగ్ ఎ లైఫ్ దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి. తర్వాత ఏంటంటే లైఫ్లో సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే గివింగ్ ఈజ్ గెటింగ్. దీని గురించి చాలా ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను. ఆ గివింగ్ ఈజ్ గెటింగ్ అండ్ గెటింగ్ ఈజ్ నాట్ ఈజీ అండ్ గివింగ్ ఈజ్ ఈజీ. అంటే దీని నుంచి చెప్పాలంటే మన లైఫ్లో చారిటీ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఎందుకు చారిటీ అంటే మనం ట్యాక్సులు పే చేస్తున్నాం కదండి అంటే ఓకే, ట్యాక్సులు పే చేస్తున్నాం, అది ఎంత పే చేస్తున్నాం, ఎంత బాగా పే చేస్తున్నాం, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. దేర్ షుడ్ బి చారిటీ. నేను ఒక పుస్తకం చాలా సంవత్సరాల కింద చదివాను, 15 ఏళ్ళు అయి ఉంటుంది. అయితే ఆ పుస్తకం ఎవరో మిత్రులకి ఇచ్చాను. ఆ మిత్రులు తర్వాత ఆయన నేను అడగలేదు, ఆయన ఇవ్వలేదు. తర్వాత చాలా సందర్భాలు ఆ పుస్తకంలో చదివిన స్టోరీ, ఆ పుస్తకం గురించి చాలాసార్లు ఫీల్ అయ్యాను. అయ్యో ఆ పుస్తకం దాని ఇంతకీ ఏంటంటే జోక్ ఏంటంటే దాని టైటిల్ నాకు గుర్తులేదు, ఏదో 7 అట్లా ఏదో సక్సెస్ ఏదో, దానికి ఎట్లా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. మొత్తానికి సమ్హౌ ఐ మిస్డ్ ఇట్, ఈవెన్ టైటిల్ ఐ మిస్ ఇట్. అందులో ఒక విలేజర్ ఉంటాడు, అబ్బాయి. ఆ విలేజరు హీ విల్ స్టార్ట్ హిజ్ కెరియర్ యాజ్ ఎ వుడ్ కటర్. ఖాళీగా ఉండటం ఏంటి, అంతా అడవిలా ఉందని చెప్పి గొడ్డలో ఒకటి పట్టుకుని వెళ్ళి వుడ్స్ కట్ చేసి వుడ్ కట్ చేసి అమ్ముతూ ఉంటాడు. అమ్మిన డబ్బులు తీసుకొచ్చి పొట్ట పోసుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక ప్రిన్సిపల్ చెప్పడం జరుగుతుంది, ఫాలో అవటం. తనకు వచ్చే ఆదాయం ఎంతైనా కావచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, 10% చారిటీకి వెళ్ళిపోవాలని ఆ బుక్లో అందులో చెప్పింది. దట్ ఫెలో ఫాలోస్. అంటే 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు వెళ్ళిపోవాలి చారిటీకి. అట్లాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాడు ఆ అబ్బాయి. ఫాలో అవుతూ చాలా బాగుంటుంది ఆ స్టోరీ. అంటే చారిటీ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ గివ్స్ ఎ గ్లింప్స్ ఆఫ్ సక్సెస్. ఎందుకంటే గివింగ్ వాట్ వీ గెట్, నాట్ గివింగ్ ఎవ్రీథింగ్, గివింగ్ సంథింగ్ ఫ్రమ్ వాట్ వీ గెట్.
ఇది దానం గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే దానం గురించి నేను మీకు చెప్పేంతటి వాడిని కాదు. గొప్పగా అతి గొప్ప గుణాల్లో దాన గుణం అనేది చాలా గొప్ప గుణం. అయితే దానాల్లో మళ్ళీ డిస్టింగ్విష్ చేస్తారు. దానాల్లో అన్నదానం గొప్పదంటారు, నేత్రదానం అంటారు, చాలా రకాల పేర్లు చెప్తారు. సేవాదానం, అసలు ఏమీ ఇవ్వటం లేదు, సేవ చేస్తున్నాం, అది కూడా దానమేనండి. మీ దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి, సర్వీస్ చేస్తున్నాం, ఫ్రీగా చేస్తున్నాం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దానం. అంటే మీ టైము, మీ జీవితకాలంలో కొంత టైము ఎదుటి వ్యక్తి కోసం స్పెండ్ చేస్తున్నారు కదా, అదర్ దాన్ యువర్ ఫ్యామిలీ అనుకోండి, అది కూడా దానమే. శ్రమదానం అంటాం దాన్ని, శ్రమదానం కూడా దానమే. సో సక్సెస్ఫుల్ లైఫ్కి ఉండవలసినటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే దానగుణం. ఎందుకని, ఈ నేచర్లో మనకి ప్రతీదీ కూడా దాన రూపంలో రావటం లేదు. సూర్యరశ్మి దగ్గర నుంచి, నీరు దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్నామండి, అట్లా ఆ లాంగ్వేజ్ ఆ రూట్లో ఆర్గ్యూ చేయకండి. మనకి నేచర్లో చాలా దొరుకుతున్నాయి కదా, చెట్టు చేమ వెజిటేషను. ఆ వెజిటేషన్ లేకపోతే మనకి ఆక్సిజన్ పరిస్థితి ఏంటి? అవి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని మనకు వదులుతున్నాయి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? మనకేమో ఆక్సిజన్ కావాలి, వాటికి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఆక్సిజన్ కావాలి, బట్ చెట్లకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కావాలి. చూసారా, మనకి కార్బన్ డైఆక్సైడ్ అన్నెసరీ. మనం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం, మనం ఆక్సిజన్ తీసుకుంటాం. చెట్లు ఆక్సిజన్ రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. అంటే ఏంటి? దాని ఒక చెట్టు విలువ ఎంత? మన ఇంటి చుట్టూ 1-2 చెట్లు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న చెట్లు సరే, కొంచెం పెద్ద చెట్లు 1-2 ఉన్నాయనుకోండి, అవి రిలీజ్ చేసే ఆక్సిజన్ తాలూకు విలువ ఎంత మనకు తెలియదు. ఏ చెట్టు చేమ లేకుండా ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ. చెట్టు చేమ ఉన్న వాళ్ళకి ఆ చెట్ల తాలూకు విలువ తెలియదు. మీరు డబ్బుల్లో వెలకట్టలేరు. ఒక వేప చెట్టు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక రావి చెట్టో వేప చెట్టో ఉందనుకోండి, మనం దాన్ని వెలకట్టలేము. రావి చెట్టు అయితే అహర్నిశము ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుందట. రాతి చెట్టు కింద ఉన్న మట్టి ఒక 6 అడుగుల మేరకు, ఆ వేళ్ళు ఎంత దూరం అయితే వెళ్తాయో అంత మేరకు కూడా దాని వేళ్ళ కింద ఉన్నటువంటి మట్టి అతి శ్రేష్టమైన మట్టి అట. అంటే తన క్రింద ఉన్నటువంటి మట్టిని కూడా చాలా చక్కగా ఇచ్చేస్తుంది అన్నమాట, పరిశుద్ధి చేస్తుంది రావి చెట్టు. వేప చెట్టు అయితే చెప్పక్కర్లేదు, దానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో. అంటే మిగతా చెట్లకి లేవని కాదు, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ప్రకృతిలో ప్రతీది కూడా ఇవ్వటమే, తీసుకోవటం లేదు. ఏదో న్యాచురల్గా దొరికింది మాత్రమే తీసుకుంటున్నది, మిగతాది ఇస్తున్నది. మనం తీసుకోవటానికి మాత్రమే సిద్ధంగా ఉంటే, ఇవ్వటానికి సిద్ధంగా లేకపోతే మనం ప్రకృతికి విరుద్ధంగా నడుస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనం ప్రకృతికి విరుద్ధంగా నడుస్తామో అక్కడ దెబ్బ అయిపోతాం. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో మా క్లాస్మేటే, ఐ యూజ్ టు ఫ్రీక్వెంట్లీ విజిట్ హిజ్ రూమ్. వాడి రూమ్కి నేను ఫ్రీక్వెంట్గా వెళ్తుండేవాడిని. వాడి రూమ్లో అలా ఒక కప్బోర్డ్ లాంటిది ఉంటుంది కదా, దాని మీద అంటించి పెట్టాడు వాడు. ఆ రోజుల్లో 80s ఒక పోస్టర్. ఏంటి ఆ పోస్టర్ మీద రాసిందంటే, గివ్ టు ద వరల్డ్ ది బెస్ట్ యూ హ్యావ్ అండ్ ద బెస్ట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. గివ్ టు ద వరల్డ్ ద బెస్ట్ యూ హ్యావ్ అండ్ ద బెస్ట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. వాట్ ఎవర్ బెస్ట్ యూ హ్యావ్ యూ గివ్. మీ దగ్గర ఉన్నది, మీకు చేతనైంది, మీకు తోచింది, మీ దగ్గర ఏముందో అది ఇవ్వండి. అండ్ ద బెస్ట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. అంటే ఇది తిరిగి మనకు వచ్చేస్తుంది అనే దృక్పథంతో ఇవ్వటం కాదు. ఇవ్వటం అనేది ప్రకృతి ధర్మం కాబట్టి ఇవ్వాలి. ఒక వ్యక్తికి ఒక విద్య తెలుసు, లేదా చదువుకున్నాడు, ఏదో ఆ చదువుకున్న తన విద్యని నలుగురికి పంచుతున్నాడు అనుకోండి, ఎస్, ప్రకృతి ధర్మం నెరవేరుస్తున్నాడు. అదే
ఉచితంగా ఇస్తున్నాడు అనుకోండి, చాలా తక్కువ ఫలాన్ని ఆశించి తక్కువ ఫలంకి ఇస్తున్నాడు అనుకోండి, మరీ మంచిది. అంటే మన దగ్గర ఉన్నది ఇవ్వాలి. ది బెస్ట్, వాట్ ఎవర్ బి ద బెస్ట్ వీ హ్యావ్, వీ షుడ్ గివ్ టు దిస్ వరల్డ్, అండ్ ద బెస్ట్ విల్ ఆటోమేటికలీ కమ్ బ్యాక్ టు యూ. ఆటోమేటికలీ కమ్ బ్యాక్ టు, ఇట్ విల్ ఫాలో యూ. నేచరు మనమేం చేయక్కర్లా. యూనివర్స్లో ఉన్నటువంటి యూనివర్సల్ లా ఏం చేస్తుందంటే నీకు రెసిప్రోకేట్ చేస్తుంది. దిస్ యూనివర్స్ ఈజ్ బేస్డ్ ఆన్ రెసిప్రోకల్ కన్సెషన్స్. ఆటోమేటిక్గా రెసిప్రోకేట్ చేస్తుంది, మీరేం చేయక్కర్లా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఢిల్లీలో ఒక ఆయన అంటే టాప్ అఫీషియల్సే వీళ్ళంతా, ఒక ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే నేను జాబ్ చేసే రోజుల్లో ఇండైరెక్ట్గా ఆయన బాసు నాకు, రావుజీ ఇతను చూడు సో అండ్ సో, యూ హెల్ప్ హిమ్, గైడ్ హిమ్ అని చెప్పాడు. సరే బాస్ కదా, బాసే ఒక రకంగా. సరే ఏంటి నా పరిస్థితి అంటే, ఆయన వచ్చాడు, ఇట్లా అండి నా పరిస్థితి అండి, అది ఏదో చెప్పుకున్నాడు. ఏంటి చెప్పాడంటే, ఆయన మంచి హైలీ క్వాలిఫైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, స్టాక్ మార్కెట్లో నిష్ణాతుడు, 20-25 ఇయర్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా చేశాడు, లక్షల కోట్లలో చేశాడు, మామూలుగా కాదు. ఏదో సంథింగ్ వెంట్ రాంగ్, సంథింగ్ హ్యాపెండ్, ఎవ్రీథింగ్ కొలాప్స్, ఫ్లాట్ అయిపోయాడు, జీరో లెవెల్కి వచ్చేసాడు. జీరో కాదు, నెగిటివ్ లెవెల్లో ఉన్నాడు. నా దగ్గరికి వచ్చేటప్పటికి నెగిటివ్ లెవెల్లో ఉన్నాడు. ఈయనకి రిఫర్ చేసేటప్పుడు ఆయనకి క్లాస్మేట్ అట, అది విషయం. సరే ఇతోతికంగా నేను ఎంత గైడ్ చేయగలను, ఎంత హెల్ప్ చేయగలను అంతా చేశాను, చేస్తూ వస్తున్నాను. చెప్పాలంటే సమ్టైమ్స్ ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశాను. బట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఏంటి చాలా మంచివాడు నాకు అనిపించింది. అది కూడా ఉంటుంది కదా. ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ హంబుల్నెస్, సిన్సియారిటీ, అన్నీ బాగానే ఉన్నాయి. సో అతని పరిస్థితి నాకు అర్థమైంది కూడాను. నేను ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశాను, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. నా అంతటి నేనే ఫోన్ చేసి, మరి అయితే ఇప్పుడు మీకు ఒక 50,000 ఇస్తున్నాను, ఇదిగో ₹1,00,000 ఇస్తున్నాను. అతను మొహమాట పడిపోయి, సరే మీకు నేను వడ్డీ అండి, ఊరికే అయితే నాకు వద్దండి, వడ్డీ అండి అంటే, సరే మీ ఇష్టం అండి అన్నా. ఆయన ఏదో ఎంత వడ్డీ, ₹2, రూపాయి అంటే, రూపాయి సరిపోతుందండి అన్నాను నేను. అంటే నాకైతే అది కూడా అక్కర్లేదు, బట్ అతను మొహమాట పడిపోతున్నాడు. ఐ వాంటెడ్ టు హెల్ప్ హిమ్. సరే రూపాయి వడ్డీ, హీ వాజ్ వెరీ హ్యాపీ. ₹2 అన్నా ఆయన ఓకే. నా ఉద్దేశం హెల్ప్ చేయటమే తప్ప వడ్డీ సంపాదించడం కాదు. వడ్డీ సంపాదించాలంటే ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా, ఇంకా చాలా చేయొచ్చు కదా. అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి. వన్ ఫైన్ డే ఆయన ఏం చేశాడంటే, ఆయన స్టాక్ మార్కెట్లో నిష్ణాతుడు, బాగా అంతా అన్ని బతికి చెడ్డవాడు అంతే, కానీ విద్య తెలియనివాడు కాదు, ఏమి ఇది కాదు. వన్ ఫైన్ డే ఆయన నాకు ఫోన్ చేసి, రావు సాబ్, నేను నీకు ఒక మూలమంత్రం చెప్తాను, ఇది జాగ్రత్తగా చూసుకో, నోట్ చేసుకో, ఇది ఫాలో అవి, ఇది స్టడీ చేయి, చూడు, ఇట్ విల్ వర్క్ వండర్స్ అన్నాడు. నేనేం ఆయన అడగలేదు, క్యాజువల్గా మార్కెట్ల గురించి మాట్లాడుకుంటాను తప్ప ఐ నెవర్ ఆస్క్డ్ హిమ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ దిస్ థింగ్. అది చెప్పాడు ఆ ప్రిన్సిపల్, అది టెక్నికల్స్లో, ఇదిగో ఇది ఇలా ఉంటుందంటే డీటెయిల్స్ నేను చెప్పలేను, కానీ ఇప్పుడు కాదు, కానీ నాట్ నెసరీ, కానీ ఇది ఇలా ఉంటుంది, ఇదిగో ఇట్లా, అంటే ట్రేడింగ్ ప్రిన్సిపల్. అది ఒక ఇంపార్టెంట్, చాలా మంచి టెక్నికల్ ఇది చెప్పాడు. చాలా మంచి, అంటే చాలా మంచిది ఇప్పుడు చెప్తున్నాను. అప్పుడు ఆయన చెప్పింది ఏంటిది, ఇది ఎలా ఉంటుందని చెప్పి అక్కడి నుంచి నేను నిజం చెప్పాలంటే 3 to 4 months దాని మీద రీసెర్చ్ చేశాను. కబుక్కుని వినేసి ఫాలో అవ్వం కదా, ఎందుకంటే నేను ఐ ఫాలో మై ఓన్ మెథడాలజీ, మై ఓన్ టెక్నాలజీ. ఇతనేదో కొత్తగా చెప్తున్నాడు సరే అని నేను
ఆల్మోస్ట్ 3 to 4 months నేను దాని మీద రీసెర్చ్ చేసుకుంటూ పోతుంటే ట్రెజర్, ఐ ఫౌండ్ ఏ ట్రెజర్ ఇన్సైడ్. అరే, పైగా అతను చెప్పింది చాలా సింపుల్గా 2-3 ఫార్ములాల్లా చెప్పేశాడు. జోక్ ఏంటంటే ఆ 2-3 ఫార్ములాలను తీసుకుని నేను డిగ్గింగ్ ఎక్కడెక్కడికో ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఆ వెబ్సైట్లు యూట్యూబ్లు చేసుకుంటూ నోట్స్ తయారు చేసుకుంటూ వెళ్ళిపోతే అది పెద్ద మహా గని, ఒక పెద్ద వజ్రాల గనిలా తయారైంది. విత్ దట్ ఐ మేడ్ ఏ లాట్ ఆఫ్ మనీ. నేను చెప్పలేను ఎలా అనేది. అది ఆ ప్రిన్సిపల్ అప్లై చేస్తూ నేను ఐ మేడ్ ఏ లాట్ ఆఫ్ మనీ ఇన్ మై ట్రేడింగ్. మై ట్రేడింగ్ బికేమ్ వెరీ కంఫర్టబుల్. అన్సర్టనిటీ, ఎలిమెంట్ ఆఫ్ అన్సర్టనిటీ చాలా తగ్గిపోయింది. ఈవెన్ నవ్ ఐ యూజ్, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ యాక్సెస్ టు సో మెనీ అదర్ టెక్నిక్స్ అండ్ అదర్ థింగ్స్, వేరే అదర్ బ్రాంచెస్లో నాలెడ్జ్ తెచ్చుకున్నప్పటికి కూడా ఆ ప్రిన్సిపల్ ఇప్పటికి అప్లై చేస్తుంటాను నేను సక్సెస్ఫుల్లీ. నేను ఆయనకి జెన్యూన్గా పాపం బతికి చెడ్డవాడు కదా అని చెప్పి, ఇట్లాంటి సేమ్ ప్రొఫెషనే కదా స్టాక్ మార్కెట్ వాడని చెప్పి నేను ఏదో ఉడతా భక్తిగా ఏదో కొంచెం హెల్ప్ చేశాను. దానికి ప్రతిఫలంగా చూడండి ఆయనకి ఎందుకు నాకు చెప్పాలనిపించిందో, రావు సాబ్ మరి ఇది ఎవరికి చెప్పకే అని మరీ చెప్పాడు పాపం. నీకు చెప్తున్నాను. సరే ఏంటో అది ఏదో చెప్పు చూద్దామంటే ఏదో చెప్పాడు, అయిపోయింది. అంటే ఎవరికి చెప్పకపోవటం అది వేరే సంగతి అనుకోండి. అలా నిజంగా చెప్పకుండా ఉండటం కూడా అది తప్పే. ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలియకూడదు, నీ వరకే ఈ బెనిఫిట్ నీకు ఒక్కడికే చెందాలని ఆయన అనుకోవటం ఆయన స్వార్థం అని నేను అనుకోను. ఆయన తప్పేం లేదు. అయితే ఇది నేను ఈ నాలెడ్జ్ నేను షేర్ చేసుకోకపోతే మాత్రం తప్పే. నాలెడ్జ్ ఈజ్ మెంట్ ఫర్ షేరింగ్. అఫ్ కోర్స్ అట్లాంటి ఇది సిచ్యువేషన్ రాలేదనుకోండి, షేర్ చేసుకునేంత ఇదేం రాలేదు, అవసరం కలగలేదు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ డిడ్ ఐ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్? నో. డిడ్ ఐ ఆస్క్ హిమ్ టు గివ్ దట్ టెక్నిక్? నో. వాట్ ప్రాంప్టెడ్ హిమ్? ఐ డోంట్ నో. ఇట్ ఈస్ ద నేచర్ విచ్ ప్రాంప్టెడ్ హిమ్. ఒకరోజు హడావిడిగా ఫోన్ చేసి, రావు సాబ్ మీకు అట్లా కాదు ఇట్లా కాదు, నేను ఒక ఫార్ములా చెప్తున్నాను, నేను చాలా రోజులుగా దీన్ని స్టడీ చేస్తున్నాను, మీరు కూడా స్టడీ చేయండి, ఇదిగో కట్టే కొట్టే తెచ్చే ఫటాఫట్ చెప్పేశాడు. నోట్ చేసుకున్నాను, మొదలుపెట్టాను. ఇట్ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ మై ట్రేడింగ్ సిస్టమ్. అంటే అప్పటి వరకు నేను వాడినటువంటి టెక్నిక్స్ కంటే ఇది చాలా ఫార్ బెటర్ అనిపించింది. నేను బోల్డ్ అని చాలా డబ్బులు పోసి చాలా చోట్ల రకరకాలుగా ఇంకా కోచింగ్లు తీసుకున్నాను, రకరకాలుగా ఏవో చేశాను, చాలా చేశాను, చాలా ఖర్చు పెట్టాను. కానీ ఇంత ఎఫెక్టివ్గా అవేం రాలా. చూసారా? గివ్ టు ద వరల్డ్ ది బెస్ట్ యూ హ్యావ్ అండ్ ద బెస్ట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఏ రూపంలో వస్తుంది? ఇప్పుడు అతని రూపంలోనే నాకు వచ్చింది, అతని రూపంలో కాకపోతే ఇంకొక రూపంలో వస్తుంది. సంబడి ఎల్స్ గివ్స్ మీ, సంబడి ఎల్స్, ది నేచర్ ప్రొవైడ్స్ ద రిలీఫ్ త్రూ సమ్ అదర్ సోర్సెస్. కాకపోతే అది సేమ్ సోర్స్ నుంచి అతనికి నేను హెల్ప్ చేశాను, కృతజ్ఞతా భావంతో నాకు చెప్పాలి ఆ ప్రిన్సిపల్, ఆ సీక్రెట్, అది ట్రేడ్ సీక్రెటే ఒక రకంగా చెప్పాలంటే, అది నాకు షేర్ చేసుకున్నాడు. అది మ్యూచువల్ రెసిప్రొకేషన్ అయింది. అలా కాదు, సమ్టైమ్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్ సమ్ అదర్ సోర్స్ బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. సో గివింగ్ ఈజ్ గెట్టింగ్ అనే ప్రిన్సిపల్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. అంటే మనం నేచర్ నుంచి ప్రతిదీ తీసుకుంటున్నాము. ఇప్పుడు అలాగే మన ఫ్యామిలీ నుంచి, తల్లిదండ్రుల నుంచి తీసుకోవటం లేదు. మన ఫ్యామిలీ నుంచి, అలాగే నేచర్ నుంచి, ప్రకృతి నుంచి ప్రతిదీ తీసుకుంటున్నాము. వీఆర్ గెటింగ్. అండ్ దానికి బదులుగా మనం ఏమిస్తున్నాము? మన ఫ్యామిలీకే కాదు, ఈవెన్ అవుట్ సైడ్ ది ఫ్యామిలీ వీ షుడ్ బి ఏబుల్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్. మనది ఉన్నదంతా అమ్మేసేసి దాన ధర్మాలు చేయమని కాదు, అట్లా ఏం కాదు. అసలు డబ్బు పంచటం అనేది దానం అని కూడా అనుకోకూడదు. మన ఇంటికి ఎవరైనా వస్తే చక్కగా ఆదరణతో చక్కగా మంచి భోజనం పెట్టామనుకోండి, అది దానమే.
మనకింటికి వచ్చేవాళ్ళు చుట్టాలే కాదు, ఇంకా ఎవరికైనా బయట వాళ్ళకు కూడా పెట్టగలిగామనుకోండి, అది నిజమైనటువంటి దానం. కడుపు నిండా ఎవరికైనా భోజనం పెడితే వాళ్ళు కమ్మగా తిని తేంచి వెళ్ళిపోతున్నారు అంటే ఆ తేనుపులో వాళ్ళ దీవెన ఉంది, అదే బ్రహ్మదీవెన. ఒక జీవి కడుపు నింపాము అంటే దానికి వెలకట్టలేము. అది సో నేచర్ని అర్థం చేసుకుని నేచర్కి అనుగుణంగా వెళ్ళటమే సక్సెస్ అంటే. అంతేగాని మేళ్ళు మిద్దెలు కోట్లు గడించటం, టూయాల్లో ఊగటం, చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన అని తోటకోళ్ళ సినిమాలో నాగేశ్వరరావు గారి పాట ఒకటి ఉంది, అభ్యుదయవాది. అట్లా లివింగ్ ఇన్ లగ్జరీ ఈజ్ నాట్ సక్సెస్. లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. ఎందరి జీవితాల్లో వెలుగును నింపగలుగుతున్నాను నేను అనేది ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ ది అల్టిమేట్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ లైఫ్. అందరూ ఇంపాసిబుల్. ద్రోణుడు, భీష్ముడు చూసారా, కృపాచార్యుడు లాగానే కర్ణుడు ఉంటాడు, శకుని ఉంటాడు, దుర్యోధనుడు అంతకన్నా ఉంటాడు, దుశ్శాసనులు ఉంటారు, దుర్యోధనులు దుశ్శాసనులు అందరూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో. మంచి చెడు రెండు ఉంటాయి కదా. శ్రీకృష్ణుడు లాంటి వాడికి అపోజిషన్ తప్పలేదు కదా. కంసుడు అయితేనేమి, శిశుపాలుడు అయితేనేమి, ఎంతమంది కృష్ణుడికి అపోజిషన్ లేదండి, అంత గొప్పవాడు. రాముడు చాలా గొప్పవాడు కదా, ఆయనకి అపోజిషన్ లేదా? అదేం కాదు. ఈ ప్రపంచంలో అందరినీ మెప్పించడం అనేది ఏ వ్యక్తి వల్ల కాదు. అదే వీళ్ళు ఇప్పుడు కృష్ణుడు, రాముడు లాంటి వాళ్ళు రుజువు చేసింది. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ టు ప్లీజ్ ఎవ్రీవన్, నాట్ టు కీప్ ఎవ్రీవన్ హ్యాపీ, టు కీప్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాపీ. కొంతమంది ఎలాగో మిగిలిపోతారు, వాళ్ళు ఎలాగో రాళ్ళు రుబ్బుతారు, నథింగ్ టు వరీ. వాళ్ళు లేకపోతే మనం సరిగ్గా నడవమేమో, వాళ్ళు కూడా ఉండాలి. రాముడు ఉంటే సరిపోదు, రావణుడు కూడా ఉండాలి. అది ప్రకృతి తాలూకు నియమం. శైతాన్ అంటారు, దేవుడు ఉంటాడు, శైతాను ఉంటుంది. ఎందుకని? శైతాన్ ఉన్నప్పుడే దేవుడి తాలూకు శక్తి, దేవుడి తాలూకు మహిమ తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? అట్లానే సో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే, హౌ మెనీ లైవ్స్ వీ హ్యావ్ ఎన్లైటెండ్ ఇన్ అవర్ లైఫ్, హౌ మెనీ లైవ్స్ ఎంతమంది జీవితాల్లో వెలుగును నింపాము, ఎంతమంది జీవితాల్లో వెలుగును నింపడానికి ప్రయత్నించాము, ఎంతమంది జీవితాలని ప్రభావితం చేయగలిగాము, ఎంతమందికి సింపుల్గా చెప్పాలంటే హెల్ప్ చేయగలుగుతున్నామా లేదా? చెప్పరండి గురజాడ వారు. స్వంత లాభం కొంత మాని పొరుగు వాడికి సాయపడబోయని. స్వంత లాభం కొంత మాని పొరుగు వాడికి సాయపడబోయని గురజాడ వారు అచ్చ తెలుగులో ఎంత చక్కని సింపుల్ తెలుగులో చెప్పారండి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మహానుభావుడు ఆ ఎలమంచుల దగ్గర ఎక్కడో వెళ్తుంటే, ఇగో ఇదే వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు ఇల్లు, వాళ్ళ ఏదో ఇల్లు అని ఆ ఇల్లు చూపించారు, గురజాడ వాళ్ళ ఇల్లు అని, ఎలమంచులకి దగ్గర ఎక్కడో. సో సక్సెస్ అనేది, దిస్ ఈజ్ వన్ యాంగిల్ టు సక్సెస్. నేచర్ తాలూకు ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకుని బ్రతకటమే సక్సెస్. దానికి అనుగుణంగా నడుచుకోవటమే బ్రతకటమే సక్సెస్. అందులో భాగంగా నేచర్ తాలూకు ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోవటం అంటే ఏంటంటే గివింగ్. నేచర్కి ఉన్నది ఏంటంటే గివింగ్, నాట్ టేకింగ్. మనం వీ థింక్ మోర్ అబౌట్ టేకింగ్, వీ థింక్ మోర్ అబౌట్ గెటింగ్, నాట్ గివింగ్. ఆ దృక్పథంలో మార్పు రావాలి, అది అర్థం చేసుకోవాలి. మనం ఉల్టా వెళ్తున్నాం అనమాట, రివర్స్ వేలో వెళ్తున్నాం అనమాట. ఇది టేకింగ్, గెట్టింగే. ఈ గెట్టింగ్ ఇదంతా గెట్ చేసుకుని ఏం చేసుకుంటాం?
మా పిల్లలకి మా మనవాళ్ళకి మనవరాళ్ళకి ఇప్పుడు మనం పోయిన తర్వాత మన పిల్లలు ఎవరు మన మనవాళ్ళు ఎవరండి? నా పేరు చెప్పుకుంటారు, ఫోటో కట్టుకుని దండం పెట్టుకుంటారు. అసలు మనమే మన ఉనికే ఉండదు. ఆయన అన్నట్టు మరు జన్మ ఉన్నదో లేదో ఆత్రేయ గారు చెప్తారు కదా ప్రేమనగర్ సినిమాలో, మన మరు జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలు అప్పుడేమవుతాయో అంటారా? మరు జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలు అప్పుడేమవుతాయో, మన ఐడెంటిటీ ఉంటుందా? పేరయ్య అని ఉన్నాము. పేరయ్య గారు వెళ్ళిపోతారు. పేరయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత పేరయ్య గారి ఫోటోయే ఉంటుంది అక్కడ. ఆయన మట్టిలో కలిసిపోయాడు. తర్వాత నెక్స్ట్ ఏంటో తెలియదు. మరి దేనికోసం? అంటే మనం ఉండమని తెలుసు, అయినా అతిగా. అయితే సేవ్ ఫర్ ది రెయినీ డే అంటారు కదా, ధనం సంపాదించడం, ధనం కొంత దాచిపెట్టుకోవటం, మిగుల్చుకోవటం. ఎందుకంటే ఎప్పుడైనా అనుకోని పరిస్థితి ఏదైనా వస్తే గబుకుని డబ్బులు అవసరం అవుతాయి. డబ్బుల్ని ఎప్పుడూ అసహించుకోకూడదు. డబ్బులు సంపాదించడం ఎప్పుడూ తప్పు కానే కాదు, ధర్మబద్ధంగా సంపాదించాలి. అలాగే డబ్బులు కూడబెట్టడం, దాచిపెట్టడం కూడా తప్పు కాదు. మరీ ఎక్సెసివ్గా దాచిపెట్టడం మాత్రం తప్పే. అంటే ఫ్లో, కరెన్సీ అంటాం కదా, కరెన్సీకి ఉన్నటువంటి నేచర్ ఫ్లో, ఆ ఫ్లోని మనం ఆపినట్టే. అంటే నేచర్ తాలూకు ప్రిన్సిపల్ని హిండర్ చేస్తున్నాం అన్నమాట. అంతగా హోర్డింగ్ చేయకూడదు. అంటే దిస్ ఈజ్ వన్ యాంగిల్ ఆఫ్ సక్సెస్. ఓకే అండి. సో లెట్ us look at the other angles of success in the next coming lessons. ఓకే అండి. మీ అభిప్రాయాలని తెలియచేయండి మెసేజ్లు, కామెంట్ల రూపంలో. ఓకే, నేను చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ దసరా టు ఆల్ ఆఫ్ యూ.